కర్నూలు జిల్లా మదిగర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వైష్ణవ క్షేత్రమందు దసరా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ దసరా పండుగ దినాన దుర్గామాతను ఎక్కువగా పూజిస్తారు. దుర్గామాతకు నవరాత్రుల పూజలు నైవేద్యాలు పెట్టి కుంకుమార్చనలు అభిషేకాలు నైవేద్యాలతో పూజల్లో పాల్గొంటారు. శ్రీ రంగనాథ స్వామి అతి పురాతన వైష్ణవ క్షేత్రం నందు నవరాత్రోత్సవాలు వైభవంగా జరిగినాయి. మొదటి రోజు నుండి కూడా ప్రతిరోజు ఉదయము ప్రత్యేక అలంకారములు, భూదేవి అమ్మవారికి రాజ్యలక్ష్మి అమ్మగారు ప్రత్యేక అలంకారములు, స్వామివారికి విశేష పూజలు, తదనంతరం సాయంకాలం మహా గ్రామోత్సవం ద్వారా ప్రతిరోజు ఒక అలంకారంతో శ్రీదేవి అమ్మవార్లకు, రాజ్యలక్ష్మి అమ్మవార్లకు, రంగనాథ స్వామి వారికి కూడా వైభవంగా జరిగినాయి. ఈరోజు చివరి రోజు విజయదశమి సందర్భంగా భూదేవి అమ్మవారికి, రాజ్యలక్ష్మి వారికి రాజరాజేశ్వర అలంకారంతో స్వామివారిని సేవించారు. భక్తులందరూ స్వామివారిని 9 అవతారాలు అవతరించి చివరి అవతారంగా శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరించి అందరికీ శుభాలు చేకూరుస్తుంది. మొదటగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా, తదనంతరం మహాగాయత్రీదేవిగా, అత్యంత పవిత్రమైనటువంటిది 70 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి శ్రీ కాత్యాయని అలంకార రూపిణిగా, తదనంతరం అన్నపూర్ణాదేవిగా, తదనంతరం శ్రీ మహాదేవాదిదేవిని లక్ష్మీదేవిగా, శ్రీ చాముండీదేవిగా, శ్రీ మహిషాసుర మర్దినిగా, అలాగే సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ కనకదుర్గగా, సర్వం శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారు అవతరించి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు జరిపించుకుంది. అలాగే అత్యంత విశేషించి ఈసారి 10 రోజులు రాత్రుళ్ళు, ఒక పొగలు, అనగా 11 రోజులు వచ్చినది. ఇది 70